brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అయితే అందరూ కాదు కొందరిపైనే తమ అసంతృప్తి అంటూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ఇంతకీ ఎవరా కొందరు? తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భావనలో సీఎం ఉన్నట్టుగా ఈ వ్యాఖ్యల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫీల్డ్ విజిట్ చేయాలని కలెక్టర్ల సమావేశంలో ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా కొంతమంది అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫీల్డ్ విజిట్ చేయని కలెక్టర్లపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే భారీగా ప్రక్షాళన ఉండబోతున్నట్టు సమాచారం అందుతోంది. సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్ ఐపీఎస్ల సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో మగలి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అంటే కొంతమంది అంటే ఎవరైనా పర్టికులర్ గా టార్గెట్ చేసి ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనుకోవాలా, జనరల్ గా చేసిన వ్యాఖ్యలు అనుకోవాలా? ఇంకొక మాట కూడా అన్నారు, నిజాయితీతో కష్టపడి పనిచేసే అధికారులను మేమే ఎంపిక చేసుకుని అపాయింట్ చేసుకుంటాము అని. అంటే బదిలీలు ఉంటాయా ఐఏఎస్ ఐపీఎస్లవి? సంవత్సరంన్నర తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ ఐపీఎస్ అట్లాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అందరు ఆఫీసర్లలో కూడా కొంత చర్చనీయాంశంగానే మారాయి. అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏ ఆఫీసర్లను ఉద్దేశించి అన్నారు అనే దానిపైనే ప్రధానంగా ఇప్పుడు చర్చ అంతా కూడా నడుస్తుంది. ముఖ్యంగా కొంతమంది ఆఫీసర్లు ఏసీ రూమ్లకు పరిమితమయ్యారు అనే కామెంట్ ఒకటైతే, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్కి సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రొబేషనరీ పీరియడ్లోనే ప్రొబేషనరీ పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఫస్ట్ పోస్టింగ్లోనో యూనిఫామ్ వేసుకొని వెళ్ళి డైరెక్ట్గా సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు అంటూ మరో వ్యాఖ్య. ఇవి రెండు కూడా ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ఆఫీసర్ల పైన మొదటి నుంచి కూడా సీఎం బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ చేస్తూనే ఉన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టారు, ఎస్పీల కాన్ఫరెన్స్ పెట్టారు. సో అయినా కూడా ఈ వన్ ఇయర్ అయిపోతున్నా కూడా ఇంకా మారడం లేదు అనే కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చూడొచ్చు. ఎందుకంటే చాలామంది ఆఫీసర్లతో సీఎం రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పనిచేయాలని చెప్తున్నప్పటికీ కూడా చాలామంది దాన్ని పెడిచేవన పెడుతున్నారు. కేవలం ఆఫీసులకే పిలుచుకొని రివ్యూలు చేస్తున్నారనే అంశాన్ని నిన్న రేవంత్ రెడ్డి గుర్తు చేసిన పరిస్థితి కనిపించింది. చాలా వరకు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ గ్రామాల్లో ఉన్న సిచ్యువేషన్ చూడాల్సి ఉంటుంది. కాకపోతే చాలామందికి సీఎం తీసుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయినా లేకపోతే డిపార్ట్మెంటల్ రిపోర్ట్ ప్రకారం అయినా చాలామంది తమ ఆఫీసులకి పరిమితం అవుతున్నారు. ఎవరో ఒక్కరిద్దరు కలెక్టర్లు తప్ప ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్లోకి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళట్లేదు అనేది అయితే సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. ఇక కలెక్టర్ల కాన్ఫరెన్స్లో గత 15 రోజుల కింద జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే 22వ తారీఖు తర్వాత నేను పూర్తి స్థాయిలో దీనిపై ఫోకస్ చేస్తా అని చెప్పారు. కలెక్టర్లు ప్రతి ఒక్కరూ హాస్టల్స్కు వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలని చెప్పారు. కాకపోతే ఎక్కడ కూడా చాలా అరుదుగా కనిపించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కానీ మిగతా ఒక 2-3 జిల్లాలు తప్ప ఎక్కడ కూడా ఇది కనిపించలేదు. సో దీంతో ఇప్పుడు ప్రక్షాళన ఉంటుంది, సీఎం చాలా అసంతృప్తిగా ఉన్నారు అనే మాట అయితే నిన్న బయటపడింది. సో ఆ అసంతృప్తి నేపథ్యంలోనే గతంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరి మెరిట్స్ అయితే మెరిట్ ప్రకారం ఎవరైతే బాగా పనిచేశారో వారిని తీసుకొని ఫోకల్ పోస్టింగ్స్ అంటే ప్రాధాన్యత ఉన్న పోస్టులలో ప్లేస్ చేయడానికైతే ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో ఈ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగియగానే దీనిపైన సీరియస్గా ప్లాన్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం ఎస్పీలు కలెక్టర్ల ప్రక్షాళన జరగబోతుంది. దాంతోపాటు సెక్రటరీ స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఏసీ గదులు వీడట్లేదు అనేది సీఎం చెప్పారు. సో ఆ స్థాయిలో కూడా అంటే సెక్రటరీ స్థాయి, కలెక్టర్ల స్థాయి, ఎస్పీ స్థాయి ఈ స్థాయిలో మాత్రం పూర్తి స్థాయిలో బదిలీలు చేపట్టి ప్రక్షాళన చేయాలి. గతంలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో రెగ్యులర్ రిక్రూటీస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్గా డైరెక్ట్ నియామకం అయిన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని భావించినప్పటికీ కూడా దాంట్లో కొంతమంది కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే మెరిట్ ప్రకారం మెరిట్గా ఉంటున్నారో వారికి మాత్రమే పోస్టింగ్స్ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రభాకర్, అది ఐఏఎస్ ఐపీఎస్ల పనితీరుపై ముఖ్యమంత్రి అయితే అసంతృప్తిగా ఉన్నట్టే తెలుస్తోంది. సో భారీగా ప్రక్షాళన అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి సీఎం రేవంత్ ఏమన్నారో ఇంకోసారి చూద్దాం.
అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది, రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు.